పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నదం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విమాన ప్రమాదంపై సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదానికి ముందు ఏటీసీకి పైలట్లకు సంబంధించి కాల్ కు స్పందించలేదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. అన్నదం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. విచారణ జరుపుతోంది డీజీసీఏ. ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? ప్రమాదానికి సంబంధించి అన్నదం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రమాదానికి ముందు ఏటీసీకి కాల్ వచ్చింది, కానీ ఆ కాల్ కి ఏటీసీ రియాక్ట్ కాలేదు. కాల్ కి సంబంధించి ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రియాక్ట్ కాకపోవడమే ఇంతటి ప్రమాదానికి దారితీస్తుందా? ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, పైలట్లు సహాయం కోరుతూ ఉంటారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి కాల్ చేసి సహాయం కోరుతూ ఉంటారు. ఇప్పుడు బ్లాక్ బాక్స్ కీలకంగా మారబోతోంది. బ్లాక్ బాక్స్ లోనే కాన్వర్సేషన్ రికార్డ్ అవుతుంది. బ్లాక్ బాక్స్ అనేది ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది. దాన్ని అదిగో మీరు చూస్తున్నారు లైవ్ విజువల్స్. అహ్మదాబాద్ కి సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిని కూడా అక్కడి నుంచి సహాయక చర్యని వేగవంతం చేస్తున్నారు. అక్కడ దొరికి వాళ్ళని, అంటే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో లేకపోతే ఎవరైతే మరణించిన వాళ్ళు ఉన్నారో, ముందుగా క్షతగాత్రులకు సంబంధించి క్షతగాత్రుల్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. క్షతగాత్రులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు, అట్ ద సేమ్ టైం రెస్క్యూ ఆపరేషన్స్. ఈ లైవ్ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు గమనిస్తే కనుక వాళ్ళు అక్కడ నీటిని సంధిస్తున్నారు. నీటిని కొడుతున్నప్పుడు ఇంకా పొగ ఎక్కువ అవుతుంది. ఆ పొగ అదుపులోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే అక్కడ ఫ్యూయల్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, రిమెంబర్ ఇక్కడ ఫ్లైట్ లో వాడే ఫ్యూయల్ చాలా ప్యూరిటీగా ఉంటుంది. అంత క్లియర్ గా ఉన్న సందర్భంలో వాటిని ఉపయోగిస్తారు. దాంతోపాటు మీరు చూడొచ్చు ఒక్కొక్క అడుగు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ని క్షతగాత్రులకు సంబంధించి కాపాడే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చూడొచ్చు ఆ రెసిడెన్షియల్ ఏరియా, నాట్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించి అక్కడ ఆ బిల్డింగ్ మీద కూలింది కాబట్టి ఆ మంటలు, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మరిన్ని పరిసర ప్రాంతాలకు ఇన్ఫాక్ట్ వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి మరిన్ని పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రస్తుతం వాటిని కంట్రోల్ చేసేందుకు అక్కడికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది వాళ్ళక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద పైలట్లు సుమిత్ అలాగే క్లందర్ ఫ్లైట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. విమాన ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేయడం జరుగుతోంది. అగ్నిమాపక శాఖతో పాటు మిగిలిన శాఖలతో కోఆర్డినేట్ చేసుకుంటూ కేంద్ర విమానయాన శాఖ. ఒకసారి నేను మీకు విజువల్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది ప్రమాదం జరిగిన తర్వాత ఈ విజువల్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడే ప్రయత్నాలు చేశారు. బట్ మాట్లాడే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కడా కూడా కమ్యూనికేట్ కాలేదు, మాట్లాడే ప్రయత్నం జరగలేదు, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటూ కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదానికి సంబంధించి మీరు విజువల్స్ చూస్తే ప్రస్తుతం ఇది పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక రెస్పాండ్ అయ్యి ఉంటే కనుక, ఒకవేళ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి పైలట్ కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఉండుంటే ఇష్యూ ఉండకపోయేది అనేది మనకు అందుతున్న సమాచారం. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించి విజువల్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎటువంటి పరిస్థితి ఉండిందనేది. ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆల్టిట్యూడ్ కోల్పోయింది, ఎంతటి వేగంతో వెళ్తుందంటే నిమిషానికి 400కు పైగా కిలోమీటర్ల వేగంతో విమానం ప్రయాణం చేస్తోంది. రిమెంబర్, నిమిషానికి 400కు పైగా కిలోమీటర్లతో 400 కిలోమీటర్లు గంటకి కాదు, నిమిషానికి అంటూ కూడా అక్కడ తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోని ఈ ప్రమాదం జరిగిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తున్నారు. మరోపక్క విజువల్స్ మీరు చూడొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడైతే ప్రస్తుతం ఆ విమానం కూలిన చోట రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ చేరుకుంది. అదిగోండి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ ని పర్యవేక్షించడం జరుగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు, దాంతోపాటు వైద్య బృందం, దాంతోపాటు మిగిలిన ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. సుమారు గంట అంటే ప్రమాదం జరిగి 2 గంటలు కావస్తోంది. ప్రమాదం జరిగి 2 గంటలు కావస్తున్న తరుణంలో మీరు చూడొచ్చు ఇక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకుంది. దాంతోపాటు జేసీబీలు చేరుకున్నాయి, అంబులెన్స్ చేరుకుంది. ఇవన్నీ కూడా అలాగే మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి ఇదిగో నాకు తెలిసి ఇది విమానానికి సంబంధించిన శిథిలమై ఉండాలి. ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో అంబులెన్స్ తీసుకొచ్చారు.
జేసీబీలను తీసుకొచ్చారు, అలాగే అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చారు, అంటే ఫైర్ ఇంజన్స్ తీసుకొచ్చారు, వీటన్నిటిని తీసుకొచ్చారు. అక్కడ టీం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్పంచుకుంటోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో కాదు, వేలల్లో ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్పంచుకుంటున్నారు. ఇటు అదిగో మీరు చూడొచ్చు, 1, 2, 3 బిల్డింగ్, ఆ బిల్డింగ్ల సముదాయం మీద పడింది. కాబట్టి ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బట్ ఎంతమంది మరణించుంటారు అనేది ఇంకా అఫీషియల్ గా ధృవీకరణ రాలేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలోని ఇక్కడ పరిస్థితిని మీకు చెప్పడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. గుజరాత్లో మీరు చూడొచ్చు, గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. అదిగో అంబులెన్స్ స్పీడ్ మీరు చూడొచ్చు. దొరికిన వాళ్ళు అంటే ఎవరైనా క్షతగాత్రులు కనుక వాళ్ళకి దొరికితే వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించి గ్రీన్ కారిడార్ ద్వారా వాళ్ళని పంపించడం, హాస్పిటల్కి పంపించడం, వాళ్ళని రెస్క్యూ చేయడంలో భాగంగానే ప్రస్తుతం అక్కడ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. 2 బాక్స్లో మీరు చూడొచ్చు. ఒక పక్క ఆ ఘటన జరిగిన వెంటనే ఎటువంటి పేలుడు అక్కడ సంభవించింది అనేది, ఎప్పుడైతే పేలుడు సంభవించిందో ఒకసారిగా అందరూ ఉలిక్కి పడిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. నిప్పులు ఏ స్థాయిలో ఎగజముతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లోని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ప్రమాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పడం జరుగుతోంది, ఎంతైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, కానీ బట్ 2 పైలట్లు 10 మంది క్యాబిన్ క్రూతో కలిపి మొత్తం 240 మంది ప్రయాణిస్తున్న ఈ విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ ఆలస్యం కావడానికి వీల్లేదు. వెంటనే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంతమంది అధికారులను దించినా పర్వాలేదు, పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్స్ ని కాన్సన్ట్రేషన్ చేయాలంటూ ప్రభుత్వ యంత్రాంగానికి ఇప్పటికీ హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆర్డర్స్ ని పాస్ చేయడం జరిగింది. ఇప్పటికే బోయింగ్ సంబంధించి అసలు బోయింగ్ ప్రమాదాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ బోయింగ్ అనేది ఇన్ఫాక్ట్ బోయింగ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద విమాన తయారీ సంస్థలో ఒకటి. అనేక దశాబ్దాలుగా అనేక రకాల విమానాలను ఉత్పత్తి చేస్తోంది. కొన్ని బోయింగ్ విమానాలు ప్రమాదానికి గురైనప్పటికీ విమాన ప్రయాణం మాత్రం సాధారణంగా అత్యంత సేఫ్గా మాట్లాడుకుంటారు, అత్యంత సేఫెస్ట్ రవాణా పద్ధతులు. ఎందుకంటే లాంగెస్ట్ సుదూర ప్రాంతాలకు ఫ్లైట్ మాత్రమే ఆప్షనల్గా మాట్లాడుకునే పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు బోయింగ్కి సంబంధించి చాలా నమ్మకంగా ఉంటుంది. బట్ ఈ బోయింగ్ విమానాలు అనేవి గత కొద్దేళ్లుగా కూడా ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. 2018 కావచ్చు, 2019 కావచ్చు, ఈ వరుస ప్రమాదాలు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా లయన్ ఎయిర్ విమానం అక్టోబర్ 2008లో జరిగిన లయన్ ఎయిర్ విమానం ప్రమాద ఘటన. ఇండోనేషియాలోని లయన్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం కూలి 189 మరణించారు. ఆ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ తర్వాత 2019 మార్చిలో జరిగిన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం. ఇథియోపియా ఎయిర్లైన్స్కు చెందిన ఇదే మోడల్ విమానం కూలి అప్పుడు 157 మంది మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానంలో MCAS మాన్యూవరింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ అనే అంశానికి సంబంధించి మాన్యూవరింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్లో లోపంతో ప్రమాదం జరిగింది అంటూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక కారణాల గురించి మాట్లాడుకుంటున్నారు. అహ్మదాబాద్కి సంబంధించి ఇంకొక అప్డేట్ అందుతోంది. ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం లండన్కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది. దాంతోపాటు డాక్టర్స్ హాస్టల్